ప్రేమ్ రోడ్డు మీద పానీపూరి తింటూ ఉండగా కార్ల నుండి రమాదేవి చూస్తుంది. ఇక రమాదేవి ఫ్రెండ్ రమాదేవితో, చూడు రమాదేవి, నీ పెద్ద కొడుకు అరుణ్ నీ లెవెల్ని పెంచుతూ ఉంటే నీ చిన్న కొడుకు మాత్రం నీ లెవెల్ని రోడ్డును పడేస్తున్నాడు. ఇందాక నువ్వు అన్నట్టుగా ప్రేమ్ గురించి ఆలోచిద్దామన్నావు కదా, ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మా అమ్మాయికి మీ ప్రేమ్ తగినవాడు కాదు అని చెప్పి రమాదేవితో అంటూ ఉంటుంది. రమాదేవి ప్రేమ్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అటువైపుగా వాళ్ళ కారు వెళ్ళడం ప్రేమ్ చూస్తాడు. వెంటనే పానీపూరిని కింద పడేసి భయంతో వణికిపోతూ ఉంటాడు. అమ్మ నన్ను చూసుంటుందా, నన్ను ఒక్కడినే చూసుంటుందా, చామంతిని కూడా చూసుంటుందా అని చెప్పి భయంతో అలా చామంతిని తీసుకొని ప్రేమ్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత చామంతితో, చూడు చామంతి, అమ్మగారు మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదు, ముందుగా నేను వెళ్తాను, తర్వాత నువ్వు రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకలా అని చెప్పి, షాపింగ్కి వెళ్ళామని చెప్తాము, అందులో ఏముంది అని చెప్పి చామంతి అంటూ ఉంటే, అదంతా నీకు అర్థం కాదులే, అమ్మగారికి మనం ఇద్దరం షాపింగ్కి వెళ్ళామని తెలిస్తే బాగోదు అంటూ నువ్వు వెనకాల నెమ్మదిగా రా అంటూ ప్రేమ్ ముందు వెళ్తాడు. ప్రేమ్ ఇంటికి వెళ్ళేసరికి రమాదేవి కోపంగా సోఫాలో కూర్చొని ఉంటుంది. చంద్రిక అంటూ గట్టిగా అరుస్తుంది. చంద్రిక పానీపూరిని తీసుకుని అక్కడికి వస్తుంది. చూడు, రోడ్డు మీద ఆ అలగజనంతో ఎందుకు తినడం, ఇంట్లోనే తినొచ్చు కదా అంటూ అక్కడున్న పానీపూరి మొత్తాన్ని కూడా నువ్వు తినాలి అని రమాదేవి అంటూ ఉంటుంది. ఏంటి అవన్నీ తినాలా అని ప్రేమ అంటూ ఉంటాడు. అవును, నీ నోరు ఆ పానీపూరి తినడానికి మాత్రమే తెరవాలి అని చెప్పి రమాదేవి ప్రేమ్కి పనిష్మెంట్ ఇస్తుంది. దాంతో ప్రేమ్ అక్కడున్న పానీపూరి అంతా కూడా తింటూ ఇక అలా కొన్ని తిన్న తర్వాత తినలేక వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అలా పరిగెత్తి కిచెన్లోకి వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉంటే రమాదేవి ఇక జీవితంలో పానీపూరి అంటే నీకు విరక్తి రావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రేమ్ వాంతులు చేసుకుంటూ ఉంటే చంద్రిక ప్రేమగా కన్నీళ్లు పెట్టుకుంటూ అలా ప్రేమ్ చెవులు మూస్తుంది. ఇందులో చామంతి అక్కడికి వస్తుంది. వాంతులు చేసుకుంటున్న ప్రేమ్ని చూసి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే, తను రోడ్డు మీద పానీపూరి తినడం అమ్మగారు చూసారట, అందుకే పనిష్మెంట్ ఇచ్చారు అని చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో చామంతి, ఇదేంటి మనమేం తినాలో కూడా ఆవిడే డిసైడ్ చేస్తారా అని చెప్పి అంటూ ఉంటే, మేడం అంతే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఆవిడ నన్ను మాత్రమే చూశారు కాబట్టి సరిపోయింది, నిన్ను కూడా చూసుంటే పానీపూరి బండి పెట్టుకోమని చెప్పి నిన్ను కూడా ఇంట్లో నుండి పంపించేసేది అని ప్రేమ అంటూ ఉంటాడు. అమ్మో, ఆవిడ మరీ ఇలా ఉందేంటి, అసలు ఇటువంటి ఇంట్లో నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఎలా పనిచేసావు అని చెప్పి చామంతి భయపడి చెప్తూ ఉంటే, ఇక్కడ పనిష్మెంట్స్ ఇలాగే ఉంటాయి, మొన్న కూడా చూసావు కదా ఫుడ్లో హెయిర్ వచ్చిందని చెప్పి ఆవిడ నీ హెయిర్నే కట్ చేయమని చెప్పారు అని ప్రేమ అంటూ ఉంటే, అవునవును అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత చామంతి, నిజంగా రాజుగారు రాణిగారు బతుకున్నప్పుడు మా జీవితాలు ఎంత బాగుండేది, వాళ్ళు చనిపోయిన తర్వాత మా జీవితాలన్నీ కూడా తారుమారైపోయాయి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరోపక్క రామాదేవి అలా కూర్చొని ఉండగా చంద్రిక అక్కడికి వస్తుంది. చంద్రిక, మా వెడ్డింగ్ యానివర్సరీకి కావాల్సిన వాళ్ళందరినీ పిలిచాం కదా అని రమాదేవి అంటూ ఉంటే, పిలిచామమ్మా అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి సంతోషపడుతూ ఉండగా అప్పుడే చేతిలో పాచికలు శబ్దం చేసుకుంటూ ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అతను అలా ఇంట్లోకి వస్తూనే కావాలని ఎడమ కాలు పెట్టి తన భార్యను కూతుర్ని తీసుకొని ఇంట్లోకి వచ్చి అలా రమాదేవి ఎదురుగా సోఫాలో కూర్చుంటాడు. అతన్ని చూడగానే రమాదేవి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంటి రమాదేవి, పెళ్లి రోజు జరుపుకుంటూ కూడా రక్త సంబంధికులైన మమ్మల్ని పిలవలేదేంటి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. మీ పెళ్లి చేసిన ఈ అన్నయ్యని రామ అంటూ కలవరించే మీ వదిన్ని అత్తయ్య అత్తయ్య అంటూ అభిమానించే నీ మేనకోడల్ని మర్చిపోయావా అని చెప్పి రమాదేవి వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. దాంతో అప్పటి వరకు భయంతో వణికిపోయిన రమాదేవి ఇక నవ్వుతున్నట్టుగా నటిస్తూ, నువ్వే అన్నావు కదా అన్నయ్య, రక్త సంబంధికులను ఎవరూ పిలవాల్సిన అవసరం లేదని అని చెప్పి అంటూ ఉంటుంది. చూసారా అండి, మన రమాకి మనం అంటే ఎంత ప్రేమో అని చెప్పి రమ వాళ్ళ వదిన అంటూ ఉంటుంది. తర్వాత రామాదేవి వాళ్ళ అన్నయ్య
తన కూతురికి రామాదేవి కాళ్ళు మొక్కమని సైగ చేస్తూ ఉంటాడు. దాంతో రమాదేవి అన్నయ్య కూతురు దీక్ష వెళ్ళి రమాదేవి కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. అప్పుడే ఎంత పెద్దదాన్ని అయిపోయావే అని చెప్పి రమాదేవి అభిమానం చూపిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. నా సంగతి తర్వాత అత్తయ్య, నువ్వు మాత్రం నిండుగా అలాగే ఉన్నావు. నీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని చెప్పి దీక్ష రమాదేవిని అడుగుతూ ఉంటుంది. చూసారా అండి, అప్పుడే అత్త కోడలు ఎలా కలిసిపోయారో. మన రమకు తన మేనకోడలంటే ఎంత ఇష్టమో, అందుకే చిన్నప్పుడే అరుణ్కి దీక్షకు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చింది అని చెప్పి రమాదేవి వాళ్ళ వదిన అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రమాదేవి వాళ్ళ అత్తయ్య గారు కిందకి వస్తారు. బాగున్నారా అత్తయ్య గారు అని చెప్పి రమాదేవి వాళ్ళ అన్నయ్య బాగున్నారా పెద్దమ్మ అని వాళ్ళ వదిన పలకరిస్తారు. తర్వాత అరుణ్ కిందికి రావడంతో అరుణ్ బావ అంటూ దీక్ష వెళ్ళి పలకరిస్తూ ఉంటుంది. ఇక దీక్ష అరుణ్తో అలా చనువుగా మాట్లాడుతూ ఉంటే రమాదేవికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏంటి బావా, నువ్వు కొత్తగా ఏదో ప్రాజెక్ట్ మొదలు పెట్టావంట కదా, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి నాతో ఏ డీటెయిల్స్ చెప్పలేదేంటి అని అంటూ ఉంటే ఇక అరుణ్ అవును అని చెప్పి చెప్దామనుకున్నాను కానీ మర్చిపోయానని చెప్పి అలా పొడి పొడిగా మాట్లాడుతూ సరే నాకు పనుంది బాయ్ అంటూ అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రమాదేవి వాళ్ళ అన్నయ్య అమ్మ రామ ఇంటి అటక మీద వెతుకుతూ ఉంటే ఈ ఫోటో నాకు దొరికింది అని చెప్పి ఆ ఫోటోని రమాదేవికి చూపిస్తాడు. ఆ ఫోటోని చూడగానే రమాదేవి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. తన గతానికి సంబంధించిన ఫోటో అది. ఇక అలా రమాదేవి ఫోటో పట్టుకుంటూ ఉండగా అది కింద పడిపోతుంది. నేల మీద పడిపోయిన ఆ ఫోటోని చంద్రిక ముట్టుకోబోయి తీస్తూ ఉంటే చంద్రిక అంటూ రమాదేవి గట్టిగా అరుస్తుంది. దాంతో చంద్రిక అలా కంగారుగా నిలబడి చూస్తూ ఉంటే కింద పడిన ఆ ఫోటోని రమాదేవి తీస్తుంది. తర్వాత బావగారికి ఒకసారి ఈ ఫోటో చూపిస్తాను అని రమాదేవి వాళ్ళ అన్నయ్య భయపెడుతూ ఉంటాడు. అప్పుడు రమాదేవి అన్నయ్య మీరు కోరుకున్నట్టుగానే మా వెడ్డింగ్ యానివర్సరీలో అరుణ్కి దీక్షకు పెళ్లి జరుగుతుందని నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. దూరంగా హర్ష మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. బావగారు బాగున్నారా అని చెప్పి రమాదేవి వాళ్ళ అన్నయ్య పలకరిస్తూ ఉంటే నేను బాగున్నాను బావగారు, మీరెలా ఉన్నారు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. మా బావగారు అయితే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పి రమాదేవి వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రమాదేవి వాళ్ళ అత్తయ్య మనసులో రమాదేవి అరుణ్కి దీక్షకు పెళ్లి జరిపిస్తానంది కానీ తన మొహంలో ఎటువంటి సంతోషం లేదు. అరుణ్తో దీక్ష చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది కానీ అరుణ్కి కూడా దీక్ష అంటే నచ్చడం లేదు. అసలు ఈ పెళ్ళి ఎలా ముందుకు వెళ్తుందో అని చెప్పి ఆవిడ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క రామాదేవి వాళ్ళ మంగళ స్నానానికి అన్ని ఏర్పాట్లు కూడా చామంతి దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామాదేవి వాళ్ళ వదిన అక్కడికి వచ్చి ఏంటి మంగళ స్నానానికి ఇలాగైనా ఏర్పాట్లు చేసేది, ఈ పసుపులో నీళ్ళేంటి ఇంత ఎక్కువగా పోసారు, ఇంత పలుచగా ఉందేంటి, మా వదిన ఒంటి మీద పసుపు రాశారంటే దగదగ మెరిసిపోవాలి అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. అప్పుడు రమాదేవి వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి అమ్మ ఎన్నో రోజులుగా ఈ పనులన్నీ వాళ్ళే చూస్తున్నారు, పసుపులో ఎన్ని నీళ్ళు పోయాలో వాళ్ళకి తెలుసు కదా, అయినా మనిషి ఏ రంగులో ఉన్నా కూడా పసుపు ఎవరి ఒంటి మీద రాసినా కూడా ఒకే రకంగా ఉంటుంది అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఇంతలో చంద్రిక అక్కడికి వచ్చి ఏమైందని చెప్పి అడుగుతుంటే ఈ ఏర్పాట్లన్నీ నేనే చేశాను, ఎలా ఉన్నాయి అని చెప్పి రమాదేవి వాళ్ళ వదిన బిల్డప్ ఇస్తూ ఉంటే అప్పుడు చామంతి ఆవిడ మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి అసలు ఇంతకీ రమాదేవి తన గతానికి సంబంధించిన విషయం హర్ష దగ్గర ఏం దాస్తుంది, వాళ్ళ అన్నయ్య దేని గురించి రమాదేవిని భయపెడుతున్నాడు, ఇవన్నీ కూడా రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.